ಭೋಗಿ ಎಂದು ಜನರು ಹಳೆಯದನ್ನು ತ್ಯಜಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ನಿರ್ಲಕ್ಷಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಬದಲಾವಣೆ ಅಥವಾ ಪರಿವರ್ತನೆಗೆ ಕಾರಣವಾಗುವ ಹೊಸ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಕೇಂದ್ರೀಕರಿಸುತ್ತಾರೆ. ಮುಂಜಾನೆ ಜನರು ಮರದ ದಿಮ್ಮಿಗಳು, ಇತರ ಘನ ಇಂಧನಗಳು ಮತ್ತು ಇನ್ನು ಮುಂದೆ ಉಪಯುಕ್ತವಲ್ಲದ ಪೀಠೋಪಕರಣಗಳೊಂದಿಗೆ ದೀಪೋತ್ಸವಗಳನ್ನು ಬೆಳಗಿಸುತ್ತಾರೆ. ಇದು ವರ್ಷದ ಖಾತೆಗಳ ಅಂತ್ಯ ಮತ್ತು ಮರುದಿನ ಸುಗ್ಗಿಯ ಮೊದಲ ದಿನದಿಂದ ಹೊಸ ಖಾತೆಗಳ ಪ್ರಾರಂಭವನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಈ ದಿನ ಮನೆಯ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಹಿರಿಯರು ಹಣ್ಣುಗಳನ್ನು ಎರೆದು ಮಕ್ಕಳಿಗೆ ಆಯಸ್ಸು ಆರೋಗ್ಯ ಆ ದೇವರು ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. ಈ ಭೋಗಿ ಹಬ್ಬದ ಮಹತ್ವದ ಆಚರಣೆಯನ್ನು ರೂಪಕದ ಮೂಲಕ ತೋರಿಸಲು ನಮ್ಮ ಶಾಲೆಯ ಮುದ್ದು ಮಕ್ಕಳನ್ನು ಹಾಗೂ ಶಿಕ್ಷಕರನ್ನು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునా